ప్రకృతి వ్యవసాయంలో కాపు కాయదు అంటారండి. తప్పండి, తప్పు. చూడండి, ఈ చెట్టు కొమ్మ కాయ బరువు మొయ్యలేక కొమ్మ ఇరిగిపోయిందండి. అంత కాపు కాసిద్ది. చూడండి చూడండి, ఇదంతా కాపే. చూడండి, ఈ కొమ్మ బరువు మొయ్యలేక చూడండి ఎంత కాయ. చూడండి, ఆ బరువు మొయ్యలేక అంత కాపు కాస్తుంది. చెట్టుకు 2-2.5 వేలు 3 వేలు కాపు వస్తుందండి. ఎంత కాపు వచ్చింది చూసారా? వస్తుంది కాపు. అంటే నేను ఇది కానీ ముందు గమనించినట్టయితే ఒక చిన్న పోటీ ఇచ్చినట్టయితే ఇరిగేది కాదు. చెబుతున్నా, కాయ బరువుతో మొయ్యలేనంత కాపు వచ్చిందండి. ప్రకృతి వ్యవసాయం కాయలేదని అబద్ధాలు పెడతారు. చూడండి, ఇది చూడండి, అది కూడా చూడండి. నో డౌట్ అది కూడా ఇప్పుడు మీకు సపోర్ట్ ఇవ్వాలి, పెట్టాలి దీనికి. ఇక్కడ జస్ట్ అక్కడ కనుక ఒక పోటీ పెడితే ఇరిగిపోదా. మనం అరటి చెట్టుకి వేసినట్టు పోటీ వేస్తే ఇరగదు. ఇది చూడండి ఎంత కాయ కాసిద్దా. ఏం లేదండి, ఇంతే ఇంతే సరిపోతుంది. ఇక పడదు. ఎంత కాయిందో చూసారా? ఇంకా కొంత రాలిపోయింది. చూడండి, తోరణాలాగా ఎట్ట కాస్తుందో చూసారా? కొద్దంత కాయ కాస్తుందండి. ప్రకృతి వ్యవసాయంలో కాయదు అనే మాట ఉండదండి. మన తప్పు ఏమైనా సరిగ్గా ప్రకృతి వ్యవసాయం చెయ్యకపోవడం అనేది మన తప్పు. సరిగ్గా చేస్తే అద్భుతమైన కాపు ఉంటుంది, అద్భుతమైన రుచి ఉంటుంది. మన దగ్గర ఉన్న రకరకాలైన పళ్ళ చెట్లు అంటానుగా, 200 రకాల పళ్ళ చెట్లు ఉంటాయి. 220 అబోవ్ ఉంటాయి. ఇది ఒకటి థాయ్ పింక్ అనమాట. ఈ పనస థాయిలాండ్ జాక్ ఫ్రూట్ పింక్ పనస. ఈ పల్పు పింక్ రంగులో ఉంటుంది. థాయిలాండ్ నుంచి వచ్చింది ఈ పనస చెట్టు, హైబ్రిడ్ పనస. చూడండి అయ్యా, ఆ కాయలు అక్కడే. పనస చెట్టు భలే అత్యధిక పోషకాలు ఉంటాయండి ఆ పనస తనలో. చెప్పాక సీజన్ ఫ్రూట్లో ప్రతివాడు ఈ పనస కూడా తినాలండి. సీజనల్గా వచ్చినప్పుడు మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అంతే. ఆ కాయ ఒక్కోటి 10 కేజీలు 12 కేజీలు 15 కేజీలు కావేద్దండి. 12-15 కేజీలు కాయ అవుతుంది. పోలిస్తే మన ఇండియన్ పనస అయితే సింహాచలం పనస మనకు ఫేమస్. ఆ పనస ఎల్లోయిష్గా ఉంటాయి తొనలో, కానీ ఇది పింకిష్గా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి టేస్ట్. రకరకాల పనసల్లో కూడా నా దగ్గర 5-6 రకాల పనస ఉంది. మీరు సీజనల్ ఫ్రూట్గా రైతాంగం కూడా కొన్ని చెట్లు 5 ఎకరాల రైతు అయితే ఒక 20 చెట్లు వేయండి. 20 చెట్లు వేస్తే ఒక 25 చెట్లు వేయండి. ఎక్కడన్నా ఒక అరెకరం చూసుకుని ఆ అరెకరంలో వేస్తే ఏమవుతుందంటే మీకు ఈ వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ అయిద్దండి. మీరు ఎంతసేపు ఒక మామిడి, ఒక జామ, ఒక అరటి ఇట్లా వేసుకుంటూ వెళ్తారు. అట్లా కాదు, ఇవి కూడా వేయండి. ఒక 50-60 చెట్లు వేయండి, మీకు ఈజీగా 200-300 పైన వస్తుంది కాయ. కాబట్టి ఇన్కమ్ ఆదాయంలో ఒక మార్గంగా ఆలోచించుకోండి రైతు సోదరులారా. మన తోటలో ఉన్న రకరకాలైన పళ్ళ చెట్టులో ఇది మౌంటైన్ క్రాన్బెర్రీ అండి. ఈ మౌంటైన్ క్రాన్బెర్రీ కూడా చూడండి ఎంత అందంగా ఉంటుందో. పువ్వు వండర్ఫుల్గా ఉంటుంది. చూడండి, అదిగోనండి చూడండి ఎంత లోపల ఆ పువ్వు ఎంత అందంగా ఉందో. పువ్వు లోపల తేనెటీగలు ఉన్నాయండి. ఆ తేనెటీగలు చక్కగా మకరందం తీసుకుంటున్నాయి. తేనెటీగలతో వచ్చిన ఉపయోగం అదేనండి. చూడండి, దాంట్లో ఉన్న మకరందం తీసుకుంటుంది. ఆ పుప్పొడి కాళ్ళకి తీసుకుని వెళ్ళి ఇంకో పువ్వు మీద వాలిద్ది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ వెళ్ళి విల్లింగ పుష్పం అయితే ఇంకో పువ్వు మీద వాలి అక్కడ ఆ పిప్పొడి అయ్యి చూడండి, ఇక్కడ చూడండి, ఆ పిప్పొడి వెళ్ళి ఫలదీకరణం చెంది కాపు కాస్తుంది. ఈ చీమల ద్వారాను, తేనెటీగల ద్వారాను, ఈగల ద్వారాను ఇట్లాగే ఫలదీకరణం చెందిద్దండి. ఇది మౌంటైన్ క్రాన్బెర్రీ అండి. ఇది చూడండి, సహజ సిద్ధంగా ముళ్ళు కూడా ఉన్నాయి. చూడండి, ఎందుకు అనుకుంటారు? సహజ రక్షణ అండి అది. ఏ గేదెలు, పశువులు ఏదైనా ఇట్లా రుద్దుకుని ఈ కనుక పాడు చేస్తామని చుట్టూ సహజమైన రక్షణ అనమాట మౌంటైన్ క్రాన్బెర్రీ అండి. అది మా దగ్గర 70-80 రకాల బెర్రీస్ ఉంటాయండి. వాటిల్లో ఇది ఒక వెరైటీ మౌంటైన్ క్రాన్బెర్రీ. అది పువ్వు ఎంత అందంగా ఉంది. ఇది 3rd year, ఎంత మగ్గు వచ్చింది, పువ్వు వచ్చింది. 46 degrees సెంటిగ్రేడ్లో మౌంటైన్ క్రాన్బెర్రీ మన దగ్గర కాస్తుందంటే ఏంటిది? చూడండి, ఇక్కడ మగ్గు ఉంది, ఎడమన పువ్వు ఉంది. అట్లా ప్రతిదీ కాయించాలి రైతులు. పెట్టండి మౌంటైన్ క్రాన్బెర్రీ, మన దగ్గర కూడా కాసిద్ది. ఈ మొక్కలు కూడా నర్సరీ మనకి రాజమండ్రిలో పెద్ద నర్సరీలు ఉన్నాయి. మీకు నమ్మకమైన పెద్ద నర్సరీలు తీసుకోండి. నేను మాత్రం సత్యదేవ నర్సరీలో తెచ్చుకున్నానండి. నేను ఏదైనా ప్రమోట్ చేసే ఇది విషయం కాదు నాకు. ఎందుకంటే వాళ్ళు 100 ఎకరాల పైన ఉంటుంది నర్సరీ, పెద్ద నర్సరీ. నాకు ఏం మోసపోవాలి నేను. దరిదాపు నాకు ఇచ్చిన మొక్కలన్నీ 99% పర్ఫెక్ట్గా వచ్చినాయి. 250 రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. 250 రకాలు, 250 పళ్ళ చెట్లు కాదు, 250 వెరైటీస్ ఉన్నాయి. కాబట్టి ఇది చూసిన తర్వాత ఎక్కువ మల్టీ క్రాపింగ్ పెడుతున్నారు.
మీరు కూడా వెళ్ళండి. మౌంటైన్ క్రాన్బెర్రీ వన్ ఆఫ్ ది బెస్ట్ వెరైటీ.